వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 102వ భాగము. చదువుతున్నది సత్యవాణి చలువాది. 4వ అధ్యాయము జ్ఞానయోగము. 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజా రూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అంటే పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూపయజ్ఞం ద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరిస్తారు. జ్ఞానము ద్వారా పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడే ఉండటం వలన బ్రహ్మ రూపాగ్ని యందు యజ్ఞం ద్వారా యజ్ఞము నడుపుట అంటారు. ఎన్ని యజ్ఞాలుంటాయో ఈ శ్లోకంలో చెప్తున్నారు. కొందరు దైవయజ్ఞం ఆచరిస్తారు. అంటే దేవతారాధన, దేవతోపాసన, దేవతా ధ్యానము, దేవతా కైంకర్యము, దేవతా ప్రార్థన ఇలాంటి చేస్తూ ఉంటారు. వీరు కర్మయోగులు లేక భక్తి యోగులు అని చెప్పవచ్చు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనతో చిత్తమును అంటే జీవుని బ్రహ్మము అనే అగ్ని యందు ఆహుతి చేస్తున్నారు. అగ్ని సమస్తమును భక్షించి తన యందు లీనమనర్చుకుంటుంది. అనగా తమ చిత్తమును బ్రహ్మమునందు లయింపచేస్తున్నారు. ఇదియే బ్రహ్మయజ్ఞము. దీన్ని ఆచరించేవారు జ్ఞానయోగులు అంటారు. వీరు భ్రమరకీటక న్యాయమును అనుసరించి బ్రహ్మముతో ఐక్యమవుతున్నారు. ఏ వస్తువు అగ్నియందు వేయబడినను అది అగ్ని రూపమునే పొందుతుంది. అలాగే బ్రహ్మమునందు నిలబెట్టబడిన మనస్సు అనే జీవుడు బ్రహ్మస్వరూపమే అవుతున్నాడు. ఇదియే మోక్షస్థితి. ఆత్మవిచారణ చేతను విషయ విరక్తి చేతను తమ వాసనలు దృశ్య సంస్కారములు నిర్మూలమైపోగా అట్టి శుద్ధ సాత్విక చిత్తము బ్రహ్మమునందు విలీనమైపోతుంది. అదే బ్రహ్మయజ్ఞము అని భగవానుడు చెప్తున్నారు. 26వ శ్లోకము. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహము అనే అగ్నులందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములు అనే అగ్నులందు హోమం చేస్తున్నారు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేస్తారు. తత్ఫలితంగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రమూ ఉండదు. ఈ శ్లోకంలో ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయ త్యాగము అనే 2 విధాలైన యజ్ఞములు చెప్పబడినవి. ఇంద్రియ నిగ్రహము ఆధ్యాత్మ శాస్త్రమున కీలక స్థానమును ఆక్రమించి ఉన్నది. మోక్ష సౌధమునకు ఎక్కుటకు ఇది నిచ్చెన వంటిది. కాబట్టి దీని గూర్చి 2-3 అధ్యాయాలలో భగవానుడు విపులంగా బోధించారు. మహోన్నతమైన ఈ ఇంద్రియ నిగ్రహ సాధన ఒకానొక యజ్ఞంగా ఇక్కడ వర్ణింపబడింది. మోక్షమును పొందవలనంటే మనస్సును నిగ్రహించాలి. మనస్సును నిగ్రహించవలనంటే ఇంద్రియములను నిరోధించాలి. కాబట్టి ముముక్షువునకు ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకము. సంయమముల ద్వారా, నియమముల ద్వారా ఇంద్రియములన్నింటినీ స్వాధీనపరుచుకోవాలి. అగ్నులందు ఇంద్రియములను హోమం చేయుట అంటే ఇదే. 2వ యజ్ఞమైన శబ్దాది విషయ నిరోధము అనగా ఇంద్రియములు శబ్దాది విషయములు అనే క్షేత్రములందు సంచరించుతూ ఉంటాయి. ఆయా విషయములందరి దోషములను చక్కగా విచారించి దానిపై ప్రీతిని వదలాలి. ఇదే విషయములను హవిస్సును ఇంద్రియములు అనే అగ్ని యందు హోమం చేయటం. ఇంద్రియములు ఎప్పుడు నిశ్చలములుగా ఉండునో అప్పుడు చిత్తవృత్తులు నిరోధింపబడును. ఎప్పుడు చిత్తవృత్తులు నిరోధింపబడునో అప్పుడు ద్రష్టయగు జీవుడు స్వస్వరూపమగు ఆత్మయందు నిలకడను పొందును. అది ఏ మోక్షము. జీవితమంతా ఒక యజ్ఞమే. ఇంద్రియాలను అధీనంలో ఉంచుకోవడం అది కూడా ఒక యజ్ఞమే. చిన్నప్పటి నుంచి జ్ఞానాగ్నిని అభివృద్ధి పరుచుకో అని పెద్దలు చెప్తూ ఉంటారు. విశాలమైన మనస్సు,
దయ, అంకిత భావం, సేవాభావం అన్నీ వస్తాయి. అవన్నీ కూడా యజ్ఞాలే. మనలో నిత్యం ఆంతరంగికంగా అంతా యజ్ఞంగా జరుగుతుంది. జ్ఞానంతో మానసిక అనారోగ్యానికి దూరంగా ఉండగలుగుతారు. క్రమబద్ధమైన జీవితాన్ని గడిపితే జీవితమే జ్ఞానంతో వెలుగొందుతుంది. జ్ఞానం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.